ఒకసారి ఎర్త్ క్వేక్ హజార్డ్ జోన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వరంగల్ ఈ ప్రాంతాలు అయితే మాత్రం జోన్ 3లో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నామో ములుగు, మీకు ఏదైతే ఏరియా మార్క్ చేసి చూపిస్తున్నామో అది మేడారం. సో మేడారంలో 5.3గా తీవ్రతని గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. అండ్ ఎంత డీప్లో వచ్చింది అయితే మాత్రం 40 కిలోమీటర్ల డీప్గా మనకి ఈ భూకంప కేంద్రాన్ని వాళ్ళు గుర్తించారు. అంటే 40 కిలోమీటర్ల అడుగు లోతులో ఈ భూకంప తీవ్రతను, భూకంప కేంద్రాన్ని సెస్మిక్ వాళ్ళు గుర్తించారు. సో ప్రస్తుతం మనకి ఆ ప్రభావం పలు ప్రాంతాల వరకు కూడా వ్యాపించింది. ఆ రేడియస్ ఏదైతే ఉందో దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల వరకు కూడా కనిపించింది. అక్కడ 5.3 తీవ్రత భారీగానే వచ్చింది. కానీ అక్కడ జనావాసాలు లేకపోవడం, అటవీ ప్రాంతం కావడం, అందుకే చెట్లు మొన్నటి అంటే సరిగ్గా సెప్టెంబర్ 4వ తారీఖున దాదాపు 50,000 వృక్షాలన్నీ కూడా అక్కడ ఎవరు కోసినట్టుగా నేలపడిపోయినాయి. అప్పుడే ఒకవేళ అంటే అప్పుడప్పుడు అక్కడ వస్తూ ఉంటుందా మరి ఆ ప్రాంతంలో? మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సరిగ్గా అదే ప్రాంతంలోనే మళ్ళీ ఇప్పుడు భూమి కంపించిందంటే ఒకసారి అధికారులు ఎవరైనా కావచ్చు, ఈ హజార్డ్ జోన్కి సంబంధించి ఎవరైతే లెక్కలు వేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఒకసారి వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుందనేది TV9 ఉద్దేశం. సో హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం భూప్రకంపనలు అయితే కనిపించాయి. భూకంప ప్రభావంలో సెస్మిక్ జోన్ 2లో ఉన్నాం కాబట్టి ఇది మనకి సేఫెస్ట్ ప్లేస్. కానీ జోన్ 2లో ఉన్న మనకు కూడా ఇక్కడ వరకు ప్రకంపనలు కనిపించాయి. సో జోన్ 5లో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా చెప్తూ ఉంటారు. అంటే మండి అటు సైడ్ పూర్తిగా హిమాలయాల సైడ్ వెళ్తే కనుక ఎప్పుడు భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం అండ్ డేంజరస్ హెజార్డ్లో ఉంటుంది. అంటే ఒకవేళ జోన్ 5లో ఉండేవన్నీ కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడైనా ఉత్పాతాలు అనేవి ఎక్కువైనా ప్రకృతి వైపరీత్యాలు చూస్తే మనకు అటు సైడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రభావం, అది ప్రమాదం భారీగానే ఉంటుంది. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే జోన్ 2లో ఉన్నాం. ఇప్పుడు వరంగల్ ఏదైతే మనం ప్రాంతం చూస్తున్నాం ములుగు, ఇది మనకి జోన్ 3లో ఉంది. దట్టు అక్కడ కిన్నెరసాని, గోదావరి బెడ్ ఏదైతే ఉందో వాటి వల్ల అక్కడ భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అంటే ఆ తీవ్రత అనేది నమోదవుతూ ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. సో ఆ బేస్ కూడా చూడాలి, అంటే నేల సారం బట్టి. అందుకే భవన నిర్మాణాలప్పుడు కూడా ఈ పర్మిషన్లు అనేవి ఎందుకు ముఖ్యమని చెప్తారంటే ఇందుకు. చూడండి ఒక్కసారి, మీరు ఏ పర్మిషన్ లేకుండా భవనాలు కట్టేద్దామంటే అవ్వదు. సో ప్రకృతి వైపరీత్యాలకు కూడా నిలబడగలిగే భవనాలు ఉంటేనే మనకి ప్రాణాపాయం అనేది ఉండదు. సో ఆ మనం ఎక్కడైతే భవన నిర్మాణాలు లేకపోతే నేల సారి ఇవన్నీ ఎందుకు కనిపెట్టాలి అంటే ఎంతైనా ప్రకృతి ఎప్పుడు హై కమాండ్ కాబట్టి ప్రకృతికి సంబంధించి మనం నిలదొక్కుకోవాలంటే కొన్ని నిబంధనలకు లోబడి మన జీవన సారి ఉండాలి. సో హైదరాబాద్ జోన్ 2లో ఉండడంతో మనకి ఈ ప్రభావం అనేది తక్కువగా కనిపిస్తోంది. కానీ ఇంతకుముందు HCU ప్రొఫెసర్ మాట్లాడుతూ బంజారా హిల్స్లో ఉండేవాళ్ళు మాత్రం మరీ ఎక్కువగా ఈ బోర్ల కోసం వీటి కోసం మరీ డీప్గా తవ్వేస్తూ వాటి యొక్క సారాన్ని దెబ్బతీస్తున్నారని చాలా స్పష్టంగా TV9తో మాట్లాడుతూ చెప్పారు. ఇది మాత్రం ఒక గమనికగా, ఒక పాఠంలా మనం తీసుకోవాలి. మనమైతే చెరువుల దగ్గరే మనం బిల్డింగ్లు వేసేస్తున్నాం, అక్కడ నేల మీద భవనం ఎలా నిలబడుతుంది? వీటికి సంబంధించి అధికారులు ఈ సంతకాలకు అమ్ముడుపోయి వాళ్ళు ఇలా చేసేస్తూ ఉంటే ఇప్పుడు ఇలాంటి ఉత్పాతాలు ఏవైనా సంభవిస్తే వాటి నుంచి ఎలా బయటపడగలం? ప్రస్తుతం మనకి భూకంప తీవ్రతకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం ప్రాంతాల్లో మనకి ఎఫెక్ట్ కనిపించింది. ఓకే, మనకి దూరంగా ఉన్న వాళ్ళకి మనకి తెలియకపోవచ్చు, ఒకవేళ వచ్చి వెళ్ళిపోయిందో ఏమో మనం కనిపించలేకపోవచ్చు, అది కామన్ కాబట్టి. కానీ భూకంపానికి సంబంధించి తీవ్రత ఎక్కువగా నమోదైతే మాత్రం ఆ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.